प्रदायम् भूत्वादिलोकगत सर्वजनैः प्रपूज्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ऋष्यादिसिद्धगणपूजितपादपीठ रूकारमन्त्रघटितैर्मनुवित्कुतार्य लक्ष्मीप्रधाननिरताखिललोकवन्द्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। लावण्यपूर्णसुतनो निखिलार्थदायिन् येनालवङ्गघनसारविलीपिताङ्ग ऐश्वर्यदायक विभो परमेश सूनो स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ओंकाररूप नटरक्षणबद्धदीक्षा औन्नत्यदायक गणेश गुहादिसेव्या अम्भोजबिल्व तुलसीदल पूज्यमाना स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। हस्तोकपुण्यफलदायक झारुमूर्ते कर्पूरदीप परिशोभित भूप्रदेश खट्वांग खड्ग शृणिपाश गधारिधारिम् स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, లక్ష్మీ నృసింహ భుజంగ స్తోత్రము రెండు ముఖ్యములు. వీటిలో కరావలంబ స్తోత్రం అంటూ తెలవనటువంటి వాడు ప్రపంచంలో ఎవరు ఉండకపోవచ్చు. ప్రతి వారికి తెలుసు ఈ కరావలంబ స్తోత్రము. ఈ కరావలంబ స్తోత్రంతో నృసింహదేవుణ్ణి కనుక నిత్యము స్తుతించినట్లయితే సర్వ అభీష్టములు సిద్ధిస్తాయి అని శంకరుల వారే తమ ఉపాసనా గ్రంథముల్లో చెప్పడం జరిగింది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో స్తవ్యహస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియ అని మనకు వస్తుంది. స్తవ్య అంటే సర్వై స్తూయతే అని రాస్తారు. అందరి చేత స్తుతించబడేటువంటి వాడు. అయం న స్తోతా కస్యచిత్, ఈ భగవంతుడు ఎవరిని స్తుతించడు, అందరితోని స్తుతించబడతాడు కానీ తను మాత్రం ఎవరిని స్తుతించడు. ఇది భగవంతుని యొక్క స్వరూపం, విష్ణు సహస్రం ప్రతిపాదించినటువంటిది. ఏన వాంగ్మయేన స్తూయతే, ఏ వాంగ్మయము చేత భగవానుడు స్తుతించబడతాడో అట్టి భగవానుడి యొక్క సంకీర్తనాత్మకమైనటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రము కూడా స్వామివారే. స్తవ్య ప్రియ స్తుతి స్తోత అంటే స్తోత్రము ఆయనే, స్తోత్రము చేయబడేది ఆయననే. కాబట్టి మనం స్తోత్రము చేస్తున్నామంటే స్తోత్రము కూడా భగవత్ స్వరూపంగా దర్శించు అని మనకు సహస్రనామం చెప్తూ ఉన్నది. కాబట్టి ఇలా వ్యాస వాంగ్మయాన్ని కనుక పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో చూస్తే వ్యాస వాంగ్మయంలో కొన్ని వేల స్తోత్రాలు మనకు దర్శనమిస్తాయి. కాబట్టి మనకున్నటువంటి విశేషం ఏంటంటే భగవంతుడిని స్తుతించడమే. శంకరుల వారు అంటారు భజగోవింద స్తోత్రంలో, భగవద్గీత కించిదీత గంగాజల లవ కణికాపీత అంటే మానవుడి యొక్క దినచర్యను ప్రతిపాదన చేస్తూ చెప్పిన మాట ఇదంతా కూడా. అలాగే ప్రతిరోజు చేయాల్సినటువంటివి ఏమిటి? గేయం గీతానామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. గేయం గీతానామ సహస్రం, ప్రతిరోజు భగవద్గీతలో ఒక శ్లోకము, విష్ణు సహస్రనామ స్తోత్రము, భగవానుని స్తుతించటం. ఇది నిత్యచర్యగా పెట్టుకోవలసినటువంటి, తప్పనిసరిగా మనమంతా పఠించాల్సినటువంటి గ్రంథములుగా చెప్తున్నారు. కావున
స్తుతిప్రియుడైనటువంటి భగవంతుణ్ణి స్తుతించినట్లయితే మన యొక్క మనస్సు శుద్ధి అవుతుంది. అయితే చాలామంది నన్ను సందేహ పెడుతూ ఉంటారు, సందేహాలు అడుగుతూ ఉంటారు. ఎందుకండి స్తుతించాలి భగవంతుడిని? నృసింహుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రము చేస్తేనే భగవంతుడు ఆనందపడతాడా? స్తోత్రము చేయకపోతే భగవానుడు మనకు వరాలు ఇవ్వడా అని అడుగుతూ ఉంటారు. భగవంతుణ్ణి ఎందుకు స్తోత్రం చెయ్యాలి అంటే ధ్రువ చరిత్ర మనకు దృష్టాంతంగా కనిపిస్తోంది. ధ్రువుడు పరంధాముని చూసిన తర్వాత నోరు తెరిస్తాడు, కానీ ఏమి స్తోత్రం చేయలేకపోతాడు. అప్పుడు ఆ బాలకుడి ద్వారా స్తోత్రము చేయించుకోవాలనే కోరిక నారాయణుడికి కలుగుతుంది. కాబట్టి తన పాంచజన్య శంఖాన్ని పస్పర్శ ఆ ధ్రువుడి యొక్క శిరస్సు పైన పెట్టేస్తాడు. అప్పుడు యోంతః ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అని తన లోపల నిక్షిప్తమైనటువంటి వాక్కును ఎలా పైకి తీసుకొచ్చాడో ఆ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాడు. ప్రాణస్తదానుగమాత్ అనేటువంటి బ్రహ్మసూత్రము యొక్క వ్యాఖ్యానము ఈ స్తోత్ర సాహిత్యానికి సంబంధించి అక్కడ ఈ యోంతః ప్రవిశ్య అనేటువంటి శ్లోకాన్ని ప్రతిపాదన చేస్తుంది. కావున భగవంతుణ్ణి స్తుతించినట్లయితే భగవానుడు మనకు సర్వ అభీష్టములు ప్రసాదిస్తాడు. అయితే ఎందుకు స్తోత్రం చేయించుకోవాలనుకున్నాడు ధ్రువునితోని అంటే ధ్రువుణ్ణి తన కుమారుడిగా చూశాడు. పిల్లలు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు ఆనందపడుతూ ఉంటారు. పిల్లవాడు పుట్టిన తరువాత 1 సంవత్సరం తర్వాత చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటే చిన్న చిన్న మాటలలో లలితమైనటువంటి పదాలను ఉచ్చరిస్తూ ఉంటే తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. అట్టి ఆనందం ఇక్కడ లభ్యం కాదు. అలాగే భగవానుడు కూడా ఈ తల్లిదండ్రుల్లాగానే అనేక జన్మల నుంచి మనను కంటూ వస్తున్నాడు. కాబట్టి మనము భగవానుడి దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి స్తోత్రాలు చేస్తూ ఉంటే భగవానుడు కూడా ఆనందపడుతూ ఉంటాడట. నా పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా స్తోత్రం చేస్తున్నారు అని. కాబట్టి కొడుకుల వల్ల ఎటువంటి ఆనందమును తల్లిదండ్రులు పొందుతారో మన వల్ల భగవానుడు ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నాడట. కానీ స్తోత్రము చేస్తే ఆయనకు లబ్ధి వచ్చేది పొందేది ఏమీ లేదు, చేయకపోతే పోయినది ఏమీ లేదు. అయితే ఆ స్తోత్రములలో ఉండేటువంటి మంత్రాత్మకమైనటువంటి శక్తి మన అంతఃశరీరంలో ప్రవేశించి మనస్సుకు పట్టినటువంటి మాలిన్యాన్ని తొలగింపజేస్తుంది. అందుకు స్తోత్ర సాహిత్యం అవసరం. భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యాలి. ఇలా అనేక స్తోత్రాలు ఉన్నాయి. అయితే నృసింహుడికి సంబంధించినటువంటి స్తోత్రములు మాత్రము చాలా తక్కువగా కనిపిస్తాయి. వాటిలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము ఒక ప్రముఖమైనటువంటి స్తోత్రము. శంకర భగవత్పాదుల వారు పరకాయ విద్యతో అమరుక మహారాజు శరీరంకు వెళ్ళి అక్కడ సకల కామశాస్త్ర రహస్యాలు తెలుసుకొని తిరిగి తన దేహంలో ప్రవేశించటానికి పూర్వమే ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క పూర్వ దేహాన్ని రాజభటులు దహిస్తూ ఉంటే ఆ శరీరంలోకి ప్రవేశించినటువంటి శంకర భగవత్పాదుల వారు తన 2 చేతులు తగలబడుతూ ఉంటే అప్పుడు ఆ తాప ఉపశాంతి కోసము నృసింహుడిని స్తోత్రం చేసినాడు. అదే స్తోత్రము కరావలంబ స్తోత్రం. అందుకే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అన్నారు. చేయూతనిచ్చే స్తోత్రం ఈ స్తోత్రం. గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గలిత గమద
సరి గరి గరి సని దని సరి గరి గమ గరి సరి గమ పమ గరి సరి గమ పమ పద పమ పద ని దని సని దని సరి సని సరి గరి సని సదని సరి గరి సరి గరి సరి గమ గరి సరి దని సరి గా సని దని సాని ద పద ని ద పసని పద మద మగరి సని దిగి పాయని ఆకుడవు నీవే నాకు అదన తోడగో దేహమవు నీవే దిగి పాయని ఆకుడవు నీవే నాకు అదన తోడగో దేహమవు నీవే మదము వాపిడి నా మతియు నీవే మదము వాపిడి నా మతియు నీవే నాకు వేదక అన్నియును నీవే నీవే నా పాలి ఘన నిధానమవు నీవే నన్ను నీ పాల నిలుకొంటి నీవే నీవే నా పాలి ఘన నిధానమవు నీవే ఇంకా లోకములకు ఎప్పుడు నీవే ఈ పంకజ భవాది దేవపతివి నీవే ఇంకా లోకములకు ఎప్పుడు నీవే ఈ పంకజ భవాది దేవపతివి నీవే అంకిలివా పగంతకు నీవే అంకిలివా పగ అంతకు నీవే తిరువేంకటేశ్వరుడవు నీవే నీవే నా పాలి ఘన నిధానమవు నీవే నన్ను నీ పాల నిలుకొంటి నీవే నీవే నా పాలి ఘన నిధానమవు నీవే మనం ఏ కారణము ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా ఏం చెయ్యాలన్నా కూడా మనస్సు చాలా ప్రధానమైంది. మనస్సు అనేది చాలా కీలకమైన పాత్ర ప్రతి దాంట్లో పోషించటం జరుగుతుంది. మనస్సు లేనిదే ఏదీ లేదు. కేవలము ఒక్క చైతన్యమైన పరమాత్మ తప్ప మనస్సు లేకపోతే లోక వ్యవహారమే లేదు. కాబట్టే చెప్తారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషి యొక్క బంధానికి కానీ తన మోక్షానికి కానీ కారణము మనస్సు మాత్రమే. తాను మోక్షాన్ని పొందాలా లేదా బంధాన్ని పొంది లౌకికమైన వ్యవహారాల్లోనే తగులుకోవాలా అనేది మనస్సు ద్వారా మాత్రమే తెలుస్తుంది. అసలు ఈ మనస్సు అనేది ఎంతో ప్రధానమైనది. దీని ద్వారా మాత్రమే మనకి మోక్షం వస్తుంది. అయితే ఈ మనస్సు గురించి వశిష్ఠుల వారు చాలా గొప్పగా చెప్తారు రామచంద్రమూర్తికి వశిష్ఠ గీతలో. రామచంద్ర, నువ్వు మోక్షాన్ని పొందాలి అంటే మనోనిగ్రహం తప్ప ఇంకొక మార్గం లేదు. మనోనిగ్రహం ఎలా కలుగుతుంది? జ్ఞానాన్ని సంపార్జించుకోవటం వల్ల. అసలు మనస్సు అంటే ఏమిటి? అనేక విషయాలను ఒక దగ్గరికి కూరిస్తే వాటిని ఒక దగ్గరికి సంఘటితం చేస్తే దాన్నే మనస్సు అంటారు. మన లోపల సంకల్ప వికల్పాలు వీటన్నిటికీ కూడా మనస్సే కారణము. ఈ అనేక విషయాలను దగ్గరికి చేరిస్తే మనస్సు. మరి మనం ఏం చెయ్యాలి? మనోనాశనము అంటే అనేకమైన పనికిమాలిన విషయాలు జన్మ జన్మల నుండి మన లోపల తెచ్చిపెట్టుకున్న వాటి యొక్క కలయిక మనస్సు. మరి ఈ మనస్సుని నిగ్రహం చేసుకోవాలి అంటే దీనికి అద్భుతమైన 2 ఉపమానాలు చెప్పారు. ఎలా అయితే అనేక జలబిందువులు కలిసి ఒక పెద్ద మేఘం కింద ఏర్పడతాయో అలాగే అనేకమైన విషయాలు కలిసి మన లోపల మనస్సుగా ఏర్పడ్డాయి. అదే ఒక్కొక్క జలబిందువు వర్ష రూపంలో కురిసి
ఆ మేఘానికి ఎక్కడా నామరూపాలు ఉండవు. ఆ మేఘము అనేది ఉన్నా లేనట్టుగా అయిపోతుంది. అలాగే మనస్సులో ఉన్న ఒక్కొక్క విషయాన్ని గనక మనం తీసేసినట్లయితే మన మనోనాశనము జరుగుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, అనేక కట్టలని తీసుకొచ్చి ఓ దగ్గర అగ్ని గనక వెలిగించినట్టయితే అది మహా అగ్నిగా ప్రజ్వరిల్లుతుంది. కానీ ఒక్కొక్క కట్టని మీరు పక్కకు గనక పారవేసినట్లయితే ఆ అగ్నికి నామరూపాలు లేకుండా పోతుంది. అలాగే అనేకమైన విషయాలు మన లోపల ఏవేవైతే పేరుకొని పోయి ఉన్నాయో వాటన్నిటినీ పట్టించుకొని లోక వ్యవహారాలకి తగలకుండా జ్ఞానము అనే అగ్ని ద్వారా ఒక్కొక్క విషయాన్ని మనం గనక పక్కకి దూరం చేయగలిగితే, అయితే జ్ఞానం ద్వారా పక్కకి ఎలా చేయగలుగుతాము అంటే, జ్ఞానము ఉన్నవాడు పరమాత్మకి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. పరమాత్మకి దగ్గర వెళ్ళేవాడికి ఎప్పుడూ మనస్సు అనేది ఉండదు. ఎందుకయ్యా అంటే తనది పరమాత్మ కాని పదార్థం ప్రపంచంలో ఏదీ లేదు. రామచంద్రమూర్తిని ఈ మనస్సు గురించి ఆంజనేయ స్వామి వారు ఒక ప్రత్యేకమైన విషయం అడుగుతారు. రామచంద్ర, సమాధి స్థితిలో మనస్సు ఉందా లేదా అని అడుగుతారు. అడిగితే రామచంద్రమూర్తి సమాధానం చెప్పబోతుంటే, రామ ఒక్క క్షణము, మళ్ళీ దీంట్లో 3 ఉపప్రశ్నలు ఉన్నాయి. సమాధి యందు మనస్సు కలదు అని చెప్పావనుకో, నిశ్చలమైన దాంట్లో చంచలమైంది ఎలా ఉండగలుగుతుంది? సమాధి నిశ్చలమైంది, మనస్సు చంచలమైంది. పోని సమాధి యందు మనస్సు కాసేపు ఉండి కాసేపు లేదంటావేమో. అలా అయితే నిశ్చలమైన దాంట్లో చంచలత్వము, కాసేపు ఉండడం కాసేపు లేకపోవడం అనేది కూడా చంచలత్వమే కదా. పోని సమాధి యందు మనస్సు లేదు అని చెప్పావనుకో, అంతమంది గురువులు శిష్యులకు ఎలా చెప్తున్నారు? ఈ విషయాన్ని ఇప్పుడు నేను అడిగితే నువ్వు నాకు చెప్పబోతున్నావు అంటే మనస్సు లేకుండా చెప్పడానికి కుదరదు కదా అంటే, రామచంద్రమూర్తి దానికి సమాధానం చెప్తారు. సమాధి యందు మనస్సు కలదు కానీ తద్వికారంబులని అంటదు. వాటి యొక్క వికారాలని అంటదు. ఎందుకయ్యా సమాధి యందు మనస్సు వికారాలని అంటదు అంటే, సమాధి స్థితిలో ఉన్నవాడు సర్వవ్యాపకమైన పరమాత్మనే దృష్టిగా పెట్టుకుంటాడు. ఈ మనస్సు ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఇప్పుడు ఇక్కడ కూర్చొని హిమాలయాలు ఆలోచించవచ్చు, లేదు ఇంకొక కాలడి గురించి ఆలోచించవచ్చు. దేని గురించి ఆలోచించినప్పటికీ ఆ ప్రదేశంలో ఉన్న పరమాత్మని గ్రహించి అక్కడ ఉన్న పిప్పిని వదిలిపెట్టే లక్షణం కలిగిన వాడికి సమాధి యందు మనస్సు ఉన్నా దాని యొక్క దోషములని అంటదు. కాబట్టి దాని యొక్క ప్రభావం ఉండదు. మనం మనస్సుని నిరంతరము పరమాత్మ పెట్ల పెట్టి ఈ యొక్క పిప్పి అయిన ఈ ప్రపంచం మీద గనక దృష్టి పోనీయకుండా ఉంచినట్లయితే ఈ మనస్సు ద్వారా మనం ముక్తిని పొందగలుగుతాం. కానీ ఇదే మనస్సు లౌకిక వ్యవహారాల మీద పెట్టినట్లయితే ముక్తిని పొందే అవకాశం లేదు. కాబట్టి మనం మనోనిగ్రహం చేసుకుందాం. హరి ఓం తత్సత్. మోహిని రూపుగాంచి మోహించగ శంకరుడు హరిహర సుతుడై వెలసిన స్వామి అయ్యప్ప స్వామియే. మాయామోహిని రూపుగాంచి మోహించగ శంకరుడు హరిహర సుతుడై వెలసిన స్వామి అయ్యప్ప స్వామియే. మాడిగ పురతమ్మకప్పుడు ఇచ్చిన మాట నిల్పగా కన్నె స్వాములందరం గిరిని చేరుదాం. మన కన్నె స్వాములందరం గిరిని చేరుదాం. మాయామోహిని రూపుగాంచి మోహించగ శంకరుడు హరిహర సుతుడై వెలసిన స్వామి అయ్యప్ప స్వామియే. స్వామి వెలసినట్టి ఎరుమేలిని చేరుదాం. వేట
మీర పాట పాడుదాం శంఖమూది శరణు ఘోష చేస్తు సాగుదాం వావరు స్వామి వెలసినట్టి ఎరుమేలిని చేరుదాం వేటలాడి భక్తి మీర పాట పాడుదాం మకర జ్యోతి చూప ఆ మణికంఠుని వేడుదాం మనసు నిండ కొలువుదీరు శరణమయ్యప్ప స్వామి మనసు నిండ కొలువుదీరు శరణమయ్యప్ప మాయామోహిని రూపుగాంచి మోహించగ శంకరుడు హరిహర సుతుడై వెలసిన స్వామి అయ్యప్ప స్వామియే స్వామి జిందకతో స్వామి శరణం శరణం శరణమయ్యప్ప శరణం అప్పాచిమిడున కల్లిడం కుండ్రాన శరముల నిర్వేయుదాం అండగా ఉండే స్వామిని చూడగ కొండను చేరుదాం శాంతమూర్తి శబరినాథుని శరణు వేడుదాం అప్పాచిమిడున కల్లిడం కుండ్రాన శరములని వేయుదాం అండగా ఉండే స్వామిని చూడగ కొండను చేరుదాం పరమ పదము చూప ఆ పరమాత్ముని కోరుదాం జీవాత్మకు శాంతి నిమ్ము శరణమయ్యప్ప స్వామి జీవాత్మకు శాంతి నిమ్ము శరణమయ్యప్ప మాయామోహిని రూపుగాంచి మోహించగ శంకరుడు హరిహర సుతుడై వెలసిన స్వామి అయ్యప్ప స్వామియే మాయామోహిని రూపుగాంచి మోహించగ శంకరుడు హరిహర సుతుడై వెలసిన స్వామి అయ్యప్ప స్వామియే మాడిగపురతమ్మ కపుడు ఇచ్చిన మాట నిల్పగా కన్నె స్వాములందరం గిరిని చేరుదాం మన కన్నె స్వాములందరం గిరిని చేరుదాం మాయామోహిని రూపుగాంచి మోహించగ శంకరుడు హరిహర సుతుడై వెలసిన స్వామి అయ్యప్ప స్వామియే